ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. నా స్వరూపము స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఇట్ ఈజ్ సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ల్యూమినస్. ఈ సృష్టిలో, ఈ మాయలో ఆత్మకి భిన్నంగా మరొక స్వయం ప్రకాశమైన వస్తువు అనేది లేదు. చివరికి సూర్యుడు కూడా స్వయం ప్రకాశమని మనము ఒక ఉదాహరణగా చెప్పుకున్నా అది స్వయం ప్రకాశము కాదు. సూర్యుడు కూడా ఆత్మ మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు. ఒక దీపంతో మరొక దీపం యొక్క ఒత్తిని వెలిగించవచ్చు, కానీ ఆత్మని వెలిగించటానికి మరొక దీపం అంటూ వేరేది లేదు. ఆత్మ స్వతం సిద్ధంగా ఉంది, ఇంకొక దాని మీద ఆధారపడి అది ప్రకాశించటం లేదు. ఇట్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. అది సర్వ సమృద్ధమైన ఎరుక. అది పైకి కనపడే వ్యక్తిగత అనుభవం కాదు. దానికి వ్యక్తిగత అహానికి తేడా ఉన్నది. ఈ నిజానికి, ఈ అహానికి ఉనికి లేనే లేదు. దీనిని మనస్సు కల్పిస్తుంది. ఆత్మని అనుభవ సిద్ధం చేసుకోనీయదు. ఆత్మ ఎప్పుడూ సంస్థితమే, ఎప్పుడూ అనుభవ సిద్ధమే. స్వయం ప్రకాశమైన ఆత్మ అంటే ఇది ఇక్కడ ఒక పెద్ద వెలుగు అని అనుకుంటాము. నిజానికి వెలుగు కాదది. అది నిరాకారంగా ఉన్న జ్ఞానము. మనకి తెలిసిన జ్ఞానము చాలా పరిమితమైన జ్ఞానము. ఇది బయట వాటిని తెలుసుకుంటూ ఉంటుంది. తనకి భిన్నంగా ఏదైతే ఉన్నదో దానిని గుర్తించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకుంటుంది. ఈ మాయా నేను, ఈ పరిమితమైన జ్ఞానం ఇది. ఈ జ్ఞానానికి స్వయం ప్రకాశం లేదు, అంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు, దానికి ఉనికి లేదు. ఇది తనకు తానుగా ఏది చేసుకోలేదు. ఈ పరిమితమైన జ్ఞానము, ఇదిగో ఈ పరిపూర్ణమైన జ్ఞానము అంటే స్వయం ప్రకాశమైన ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఆత్మ మీద ఆధారపడి ఉంది, కానీ ఆత్మకి భిన్నంగా ఉంది అది. కానీ ఆత్మకిను ఈ అహానికి, ఈ మాయా నేనుకు ఎటువంటి సంబంధం లేదు. ఎట్లా అయితే మనము సూర్యుడు ప్రకాశంలో, సూర్యుని వెలుగులో మనం అన్నిటినీ గుర్తించి తెలుసుకుంటున్నామో, అట్లానే ఆత్మజ్ఞానం మీద ఇవి చైతన్యవంతమయ్యి, ఈ పరిమితమైన జ్ఞానము చైతన్యవంతమయ్యి అది దానికి భిన్నంగా ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకుంటూ ఉంది. ఇప్పుడు సూర్యు యొక్క రశ్మి మీద పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సూర్యరశ్మి యొక్క కిరణాలు అదిగో ఆ యొక్క మొక్క మీద పడి, ఆ మొగ్గ ఆ శక్తిని, సూర్యరశ్మి యొక్క శక్తిని తీసుకొని ఆ మొగ్గ వికసించటం ప్రారంభిస్తుంది. అలానే సూర్యకాంతి మీద అదిగో ఆ సూర్యకాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలాగే ఆ సూర్యకాంతిలో ఈ రైతులు కూడా వారు తమ పంటని పండించుకుంటూ ఉంటారు. అంటే ఆ మొక్క ఎదగటానికి ఆ సూర్యరశ్మి కారణమవుతుంది. అంటే పువ్వు వికసించటానికైనా, రైతులు పంట పండించుకుంటానికైనా చంద్రుడు ప్రకాశించటానికి కారణము ఆ సూర్యుని యొక్క వెలుగే. కానీ సూర్యునికి వీటికి ఎటువంటి సంబంధం లేదు. ఆ సూర్య కిరణాల ద్వారా ఆ శక్తిని ఈ మొక్కలు తీసుకొని ఇవి మనకి ఫలాలు ఇస్తున్నాయి. కానీ సూర్యుడికిను ఈ ఫలాలు రావడానికి ఎటువంటి సంబంధం లేదు. అలానే స్వయం ప్రకాశమైన జ్ఞానమును ఆధారం చేసుకొని ఇదిగో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరులు ఇక్కడ చైతన్యవంతమవుతున్నారు. ఈ సృష్టి అంతా, ఈ మాయ అంతా ఒక క్రమబద్ధంలో నడుస్తూ ఉంది. ఈ విశ్వమంతా ఆత్మ యొక్క శక్తి వలనే నిలబడుతుంది. ఆత్మ అనేది నిత్యముక్తము, దానిలో ఎటువంటి బంధాలు లేవు. స్వయం ప్రకాశమైన ఆత్మకి కూడా ఒక వృత్తి ఉంది. దానినే జ్ఞాన వృత్తి అంటాము. వృత్తి అంటే ఆలోచన. ఇక్కడ ఈ పరిమితమైన జ్ఞానానికి నేను అంటే దేహం స్ఫురిస్తుంది, నేను అంటే ఒక వ్యక్తి భావన స్ఫురిస్తుంది, నేను అంటే ఒక దేహాత్మ బుద్ధి స్ఫురిస్తుంది. అదే ఒక మొట్టమొదటి ఆలోచన. ఆ ఆలోచనని ఆధారం చేసుకొని మిగతా ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంది. మిగతా
వృత్తుల పరంపర కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆత్మకి ఒక వృత్తి ఉంది, అదే జ్ఞాన వృత్తి. ఇది ఈ జ్ఞాన వృత్తి చేత అది తనను తాను తెలుసుకుంటుంది. అంటే అక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఒకటే అయి ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పరిమితమైన జ్ఞానము సబ్జెక్టు వేరుగా ఉంటుంది, ఆబ్జెక్టు వేరుగా ఉంటుంది. అంటే ద్రష్ట దృశ్యము, చూచేవాడు చూడబడేది. ఇలా ఈ చూచేవాడు ఆలోచనలని ఆధారం చేసుకుని వాడు తనకి భిన్నంగా ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఆత్మస్థితిలో రెండు ఉండవు, చూచేవాడు చూడబడేది ఉండదు. కేవలము ఆత్మ తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది తన జ్ఞాన వృత్తి చేత. ఏమని తెలుసుకుంటుందంటే నేనున్నాను, నేనున్నాను, నేను నేను, అహం స్ఫురణ, అహం అహం అంటూ తన్ను తాను గుర్తించుకుంటూ ఉంటుంది. అక్కడ కేవలము తన స్వరూపమే ఉంటుంది, కానీ తనకన్నా భిన్నంగా దేన్ని గుర్తించటానికి అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఆలోచనల ప్రసక్తే ఉండదు, కాబట్టి అన్యత్వం ఉండదు. ఇక్కడ ఈ జీవుడికి ఆలోచనలు కొనసాగటానికి వాటికి కొన్ని విషయాలు కావాలి. ఆ విషయాలతో ఆలోచనలను కొనసాగించుకుంటూ ఉంటుంది. అంటే ఈ ఆలోచనకి దానికి ఏదో ఒకటి ఒక విషయం కావాలి, అది ఎప్పుడు స్మరిస్తూ ఉండటానికి. లేకపోతే ఏ విషయాలు లేకపోతే దానికి ఆలోచన నిలవలేదు. అందుకే భగవాన్ ఏమంటారంటే ప్రాపంచిక విషయముల యందు మనస్సుని పోనీయరాదు అంటారు. నీవు గనక ప్రాపంచిక విషయముల వైపు నువ్వు గనక ఆసక్తి చూపిస్తూ నీ చుట్టూ జరిగే వాటిని నువ్వు తెలుసుకుంటూ వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అంటూ నీవు ఆ విషయాల్ని సేకరిస్తూ ఉన్నప్పుడు, అంటే నీ చుట్టూ జరిగే వాటి యొక్క విషయాలను నువ్వు సేకరిస్తూ ఉంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ ఆలోచనలకి ఏదో ఒక విషయం కావాలి. ఎప్పుడైతే నిన్ను ఎవరన్నా విమర్శించిన ఒక విషయం నీ దగ్గరకు వస్తే అప్పుడు ఆ ఆలోచన ఆ విషయాన్ని పట్టుకొని అది స్మరిస్తూ ఉంటుంది. ఆ స్మరిస్తూ ఉండటం వల్ల నువ్వు కూడా దాంతోపాటు ఆ ఆలోచన వైపు పరిగెడతావు. అప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. అప్పుడు ఈ అహంకారపు చేష్టలు ఈ ఆలోచనల్ని స్మరిస్తూ అప్పుడు ఎవరైతే నిన్ను విమర్శిస్తున్నారో పద వాడి సంగతి తేల్చేద్దాం అన్నట్టుగా నిన్ను ఉసిగొలుపుతూ ఉంటుంది. ఇలా నిన్ను మరింత దుఃఖాన్ని కలగజేస్తుంది. అంటే ఈ ఆలోచనలకి ఏదో ఒక విషయము కావాలి, ఆ విషయాన్ని పట్టుకొని అది స్మరించటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు ప్రాపంచిక విషయముల యందు దోషదర్శనం చేస్తూ ఇది నాకు అవసరమా అనే వివేక విచక్షణ ద్వారా వాటి నుంచి నువ్వు వైదొలిగి మనస్సుని బాహ్య విషయాల వైపు కాకుండా అంతర్ముఖం చేసినప్పుడు, ఎప్పుడైతే నీకు ఆ విషయాలు దొరకనప్పుడు, ఈ ఆలోచనలకి ఆ విషయాలు దొరకనప్పుడు అది దేన్ని స్మరించే అవకాశం ఉండదు. అప్పుడు విషయాలు లేనప్పుడు ఆలోచనలు కూడా పుట్టవు. ఇప్పుడు దేవుడి గదిలో దీపము వెలుగుతూ ఉందండి. అక్కడ దేవుడి దగ్గర ఆ కిటికీ తెరిచి ఉంది. ఆ బయట నుంచి వచ్చిన గాలి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది. అంటే నిశ్చలంగా ఉండట్లా దీపము, ఎప్పుడు కొండెక్కుతుందా అన్నట్టుగా ఉంది. ఎప్పుడైతే మీరు ఆ గాలి లోపలికి రాకుండా కిటికీని బంధించారో, అంటే మూసివేశారో, అప్పుడు ఆ దీపము నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అది నిశ్చలంగా ఉంటుంది కూడా. అక్కడ లోపలికి ఎటువంటి గాలి జొరపడదు కాబట్టి. అలానే నీ మనస్సుని బాహ్య విషయాల వైపు వెళ్ళకుండా ఆ కిటికీని ఎప్పుడైతే బంధించావో, అలానే నీ మనస్సును కూడా అక్కడ మనస్సు అనే కిటికీని బంధిస్తే అప్పుడు బయట విషయాలు లోపలికి రావు. ఎప్పుడైతే బయట విషయాలు లోపలికి రాకుండా అది తగ్గుముఖం పడతాయో అప్పుడు వాటికి సంబంధించిన ఆలోచనలు కూడా రావు, పుట్టవు కూడా. అప్పుడు అక్కడ ఆలోచనలు లేని స్థితిలో నిశ్చలంగా ఉండటానికి అక్కడ నీ మనస్సు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచాన్ని నీవు మార్చలేవు. ప్రపంచము కుక్కతోక వంకర లాంటిది.
అందుకే భగవాన్ చెప్తారు, ప్రాపంచిక విషయవాసముల యందు దూరంగా ఉండాలి, వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు. ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు, రాగద్వేషములు రెండూ విడవలసినదే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విషయాలకి దూరంగా ఉంటావో అప్పుడు నీ ఆలోచనలు తగ్గుముఖం పట్టి నీవు అంతర్ముఖం అవ్వటానికి అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీవు అదిగో ఆ మనస్సు అనే కిటికీని క్లోజ్ చేస్తే అప్పుడు నీ మనస్సు అంతర్ముఖమయ్యి అక్కడ జ్ఞానజ్యోతి నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే గురువుగారు ఏమంటారంటే, ఈ చూసే నేను ఏదైతే ఉందో అది దేనిని గుర్తించకపోతే, దేనిని చూడకపోతే అది తనను తాను చూసుకుంటుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, అదే నీ నిజమైన నేను. ఇప్పుడు నీకు ఎదురుగా ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని నువ్వు చూస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఆ పుస్తకం సంబంధించిన జ్ఞానము నీకు స్ఫురిస్తుంది, నీకు తెలుస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగా ఒక పుస్తకం ఉంది, నేనెవడను అన్న ప్రశ్నోత్తర రూపము అనే పుస్తకం కనిపించింది అనుకోండి, మీకు వెంటనే ఏం స్ఫురిస్తుంది? దీంట్లో భగవాను చెప్పిన ప్రశ్నలు వాటి సమాధానాలు ఉంటాయి అని మీరు గుర్తిస్తారు. అంటే ఆ పుస్తకము భగవాన్ సంబంధించింది అని మీరు ఆ జ్ఞానంతో మీరు తెలుసుకుంటారు. అంటే దాన్ని నేను చూసేది ఎవరు? నేనే కదా. అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో దాన్ని తెలుసుకున్నాను. అక్కడ చూసే నేను ఉంది, చూడబడే పుస్తకము ఉంది. ఇప్పుడు ఈ చూసే నేను గనక అక్కడ పుస్తకము ఉంది అన్న ధ్యాస రాకుండా, దాన్ని గుర్తించకుండా ఉంటే, అంటే ఆ చూడబడే వస్తువు సంబంధించిన జ్ఞానము నీకు స్ఫురించకుండా, దానికి సంబంధించిన ఆలోచన రాకుండా, ఆ యొక్క పుస్తకం సంబంధించిన జ్ఞానము నీకు స్ఫురించకుండా ఉంటే అక్కడ ఆ నేను అంతర్ముఖమయ్యి తనను తాను చూసుకుంటుంది. అంటే చూడబడే వస్తువు అక్కడ ఉండదు. ఇంకా ఎప్పుడైతే నువ్వు దేనిని గుర్తించకుండా ఉంటావో దాని అర్థము అక్కడ నీకు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ఉన్నట్టే. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువుగారు. కాబట్టి ఇలా నువ్వు గనక ఆ స్థితిలో ఉండగలటము కొంత వరకు నీ ప్రయత్నము చేసినట్టయితే, అంటే ఏ కొద్ది సెకండ్లో కాకుండా ఆ కొంత రోజు మొత్తం మీద కొంత సమయంలో నువ్వు ఆ స్థితిలో ఉండగలిగితే, అంటే దాని అర్థం నువ్వు అంతర్ముఖము అయినప్పుడు, అంటే ఇప్పటిదాకా నువ్వు కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ప్రపంచము, కాన్షియస్ ఆఫ్ విషయాలతో నువ్వు తాదాప్యం చెంది ఉన్నావు. ఎప్పుడైతే వాటిని కట్ ఆఫ్ చేసి నువ్వు వెనక్కి బరిలినప్పుడు అక్కడ కాన్షియస్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎరుకలో నేనిది నేనది అన్న భావము ఉండదు కాబట్టి. అందుకే భావశూన్యత సద్భావ స్థితి. అలానే శంకరులు కూడా నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు. ఎప్పుడైతే నువ్వు ఆలోచనల్ని కట్ ఆఫ్ చేశావో అక్కడ నేనైతే దేనిని గుర్తించకుండా ఉంటుందో ఆ నేను తన్ను తాను చూసుకుంటుంది. కాబట్టి ఆ స్థితిలో ఆ ఆత్మ ఆ గురువు యొక్క అనుగ్రహం చేత స్వయం ప్రకాశమైన ఆత్మ తన జ్ఞానవృత్తి చేత నేనున్నాను అంటూ తన్ను తాను తెలుసుకుంటున్న ఎరుకతో కూడి, ఉనికితో కూడి తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అక్కడ ఆ జ్ఞానము కలిగిన స్థితిలో పరిమితమైన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఇంకా అంటే అప్పటిదాకా పరిమితమైన జ్ఞానముతో నువ్వు ఏదైతే నువ్వు గుర్తిస్తున్నావో అది ఇక అక్కడ ఉండదు. ఇంకా ఆ వ్యక్తి భావన తొలగిపోతుంది. అంటే ప్రమేయం పదార్థం అంతర్ధానమైపోయిన స్థితి అది. అటువంటి స్థితిలో సంస్థితమైన వాడిని జ్ఞాని అంటారు. అదే దానినే సహజ స్థితి కూడా అంటారు. అదే నీ స్వరూపము. దానినే భగవాను మౌనము అనే పదాన్ని కూడా ఉపయోగించేవారు. అంటే ఆత్మ నిశ్శబ్దంగా
ఆలోచనారహితంగా నిరుపహతికమైన శాంతిలో ఉండేదని భావం. అందుకే గురువుగారు అంటారు, మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజ స్థితి అంటారు. కాబట్టి నీ స్వరూపము, నీ సహజ స్థితి అంటే ఆలోచనలు లేకుండా ఉండటము. ఆలోచనలు లేని స్థితే నీ సహజ స్థితి. కాబట్టి ఆత్మ సాక్షాత్కారము పొందటం అంటే కొత్తగా దేనినో చూడటం కాదు, దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవటము కాదు, ఎల్లవేళలా నీ నిజస్థితిలో, నీ సహజ స్థితిలో సంసితమవటమే. ఇక్కడ చూచేవాడు కానీ చూడబడేది కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు అన్నింటినీ చూస్తున్న ద్రష్ట ఉండడు, ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. సాక్షాత్కారము అని మనమనే స్థితి కేవలము తానుగా ఉండటమే. అందుకే భగవాను మౌనమే ఆత్మ అంటారు. ఎందుకంటే ఆత్మలో సంసితమైన వారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావించవలసిందేమీ లేదు, అంటిపెట్టుకొని ఉండవలసిందల్లా మౌనానుభవాన్నే. ఆ పరిస్థితిలో తానుగా ఉండటం తప్ప వేరే సాధించవలసిందేమీ ఉండదు. ఆ స్థితిలో జ్ఞానికి ఇంకా కొత్తగా పొందాల్సింది, సాధించాల్సింది అంటూ ఇంకా ఏమీ ఉండదు. ఇప్పుడు నీకు భిన్నంగా ఏదన్నా వస్తువులు ఉన్నాయనుకోండి, నువ్వు దాన్ని పొందాలని ఎంతో కొంత నువ్వు తపిస్తావు. ఇప్పుడు నీకు భిన్నంగా ఏదన్నా కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే బంగారం కొనుక్కోవాలన్నా, లేకపోతే కొత్త వస్తువులు నీకు అట్రాక్ట్గా ఉన్నవి, ఏదైనా కొత్త వస్తువులు చూస్తే, నీకు భిన్నంగా ఉన్నవని చూస్తే వాటిని నువ్వు పొందాలని అనుకుంటున్నావు. వాటి గురించి నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకుంటావు. కానీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మకి భిన్నంగా ఇంకా ఏమీ ఉండదు. అంటే తన దృష్టి అంతా జ్ఞానమయంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచము చూసినా చూడకపోయినా తాను ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉంటాడు. కాబట్టి ఒకవేళ తనకి భిన్నంగా ఏదన్నా వస్తువులు కనిపించినా అవి జ్ఞానమయంగానే ఆ దృష్టి ఏర్పడుతుందే తప్ప తనకి భిన్నంగా ఒక వస్తువు అక్కడ గోచరించదు. అందుకనే తన దేహము కూడా ఆత్మే, తన మనస్సు కూడా ఆత్మే, చుట్టూ ఉన్న వస్తువులు కూడా ఆత్మే. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆత్మవే. నీ స్వరూపము జ్ఞానము. ఆత్మని కొత్తగా పొందేది కాదు, కొత్తగా సాధించేది కాదు, కొత్తగా సృష్టించి తెచ్చుకున్నది కాదు, అది ఎప్పుడూ ఉన్నదే. కాబట్టి సాక్షాత్కారం అంటూ పొందవలసింది ఏమీ లేదు. ఇప్పుడు మనము ఒక నూతిని తవ్వి ఒక పెద్ద గోతిని కల్పిస్తామనుకోండి, ఆ గోతిలో కానీ ఆ నూతిలో కానీ ఉన్న ఖాళీ స్థలాన్ని మనం సృష్టించలేదు. ఆ ఖాళీ స్థలాన్ని కప్పివేసిన మట్టిని మాత్రమే మనం తీసేసాము. ఆ జాగా ముందు ఉంది, ఇప్పుడు ఉంది. అంటే ఆ ఖాళీ మట్టి తీయక ముందు ఉంది, మట్టి తీసిన తర్వాత ఉంది. అది ఎప్పుడు అలానే ఉంది. అలానే ఈ ఆత్మ అనుగ్రహంతో, ఆ జ్ఞానం అనుగ్రహంతో ఎప్పుడైతే ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని, అంటే ఆ మట్టిని మనం తొలగించాం కదా అక్కడ, అట్లానే ఈ అజ్ఞాన వృత్తిని తొలగించిందో అక్కడ నీకు ఖాళీ ఏర్పడినట్టే, ఉన్న ఖాళీ ఉన్నట్టుగా ఏర్పడినట్టే అక్కడ స్వయం ప్రకాశమైన ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా ఉన్న స్థితి ఏర్పడుతుంది. అంతేగాని ఇక్కడ నువ్వు కొత్తగా పొందిందేం లేదు. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.